విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు సూచించారు. ఒక స్థాయికి చేరుకున్నాక తిరిగి సమాజానికి సేవ చేయాలని చెప్పారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ 21వ ప్రతిభా స్కాలర్షిప్ల ప్రధానోత్సవం ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు చింతల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో 2024-25 విద్యా సంవత్సరానికి మొత్తం 430 మంది విద్యార్థులకు 14,53,465 రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి సీడ్స్ అధినేత మాట్లాడుతూ స్కాలర్షిప్ల ఆవశ్యకతను వివరించారు. SSLC పరీక్షకు 16 రూపాయల కోసం 4 ఏళ్లు తిరగాల్సి వచ్చిన దగ్గర నుంచి PUC బీటెక్ ను మెరిట్ స్కాలర్షిప్ తోనే చదువుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. నారాయణ గ్రూప్ స్కూల్స్ గుంటూరు AGM దాసం శివనాగరాజు, సింగులూరి వీరన్న, విశ్రాంత IRS అధికారి బళ్ళ నరేంద్ర కుమార్, భావన పవన్ కుమార్, రంగిశెట్టి రమేష్ ప్రసంగించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జవ్వాజీ కోటి నాగయ్య, కార్యదర్శి తాడికొండ చిన్నబ్బాయి, సభ్యులు బొల్లెముంత అమరేశ్వరరావు, వెంకట పున్నారావు, బొల్లెముంత శివరామకృష్ణ, సాయి కృష్ణ, సాంబశివరావు, బర్మా కోటేశ్వరరావు, జగన్మోహన్ రావు, సోమరావుతు సాంబశివరావు, తన్నీరు కళ్యాణ్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు. ఏపీ NGO అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యదర్శిగా ఎన్నికైన ముల్లపూడి సాయికృష్ణను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. మేము ఇచ్చేటటువంటి డబ్బులు అనేవి మీకు జస్ట్ రివార్డు కోసం మాత్రమే. మీ ప్రతిభను గుర్తించి మీరు చదువుతున్నందుకు గుర్తించి మీకు ఒక రివార్డు లాగా అందజేయటం అంటే మిమ్మల్ని గుర్తించామని. రెండవది ఏంటంటే దానికి తగ్గట్టుగా మీకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్కి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చారు అనేది మీ జీవితంలో తెలుసుకుంటే చాలు, మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు కూడా ఆ స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఎదురు కూర్చున్నారంటే అది కనిపిస్తున్నట్టు ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి ఆయన చాలా ఆయన సంగతి అంటే జగదీష్ బాబు గారి సంగతి అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి అలాంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులందరూ ఒకప్పుడు సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగారు. మీరు కూడా ఆ విధంగా ఎదగాలని. నేను కూడా చిన్న కుటుంబంలోనే పుట్టాను, కానీ కొంచెం బొన్సాయి గ్రోత్ లాగా అయిపోయింది అనుకోండి నా గ్రోత్. నేను అబ్బనగూడ వల్లని తెనాలి ఏంటి ఏమూరు మండలంలో పుట్టాం. అక్కడి నుంచి కొల్లూరు స్కూలు 6 కిలోమీటర్లు ఉంటే రోజు వెళ్ళి చదువుకునేవాడిని నడిచి. ఎందుకంటే రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు, సైకిల్ పనిచేసేవి కాదు అండి. 10th క్లాస్ అక్కడ అయిపోయింది. ఇంటర్మీడియట్ ESR కాలేజ్ ఇక్కడే చదివాను. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీ MD MS MBBS MD అక్కడే చేయడం జరిగింది. If you look at number of products that we do today, we manufacture close to 200, more than 200 products, which includes very rare diseases, cancer అని రకరకాలు చేస్తూ ఉంటాం. ఎక్కువ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేది కూడా విదేశాలకి, ఇండియాలో అమ్మటం కూడా తక్కువే. ఈ విదేశాలు అమ్మటంలో కూడా మా ఆర్గనైజేషన్ చూస్తే వీఆర్ ఇన్ ద టాప్ 5 in the world in terms of invention, in terms of the new drugs that we file with US FDA. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి ఏమీ లేకుండా మీలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఇవాళ one of the leading company in India, in the world. Not only Biofor, I have at least 6 other companies. All companies are doing extremely well, and we are expanding in several aspects beyond pharma to the biotech and all that. మనందరం ఏంటంటే మన లైఫ్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎవ్రీ 10 years ఏంటి అనేది ఒకటి అనలైజ్ చేసుకోవాలి. ఉద్యోగాలు ఇస్తున్నాం, స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తున్నామంటే మీరు కూడా భరతమాతకి కావాల్సిన ఆ గొప్పతనాన్ని తీసుకురావడం కోసం భారతదేశాన్ని గొప్ప దేశంగా చేస్తాను ఆశతో ఇస్తున్నాం. అంతేగాని ఏమి దయాదాక్ష్యం లేదు, దాన ధర్మాలు కాదు. ఇక్కడ దాన ధర్మాలు చేసేంత గొప్ప మనసు నాకేం లేదు.
దాన ధర్మాలు చేసే గొప్ప మనసు నాకు లేదు, అంత గొప్ప మనసు లేదు, అంత మంచోడు కూడా కాదు. ఒకటే, నా దేశం గొప్ప దేశం చేయడానికి వీళ్ళు పనికొస్తారు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళు 40 మార్కులు 35 మార్కులతో పాస్ అయినా ఏదో ఉద్యోగం చేసి బతుకుతారు, కానీ ఆయనే కాంట్రిబ్యూట్ చేయగలడు. దాదాపు ఒక సైంటిస్ట్ కాగలడా ఆయనలాగా, ఒక ఇండస్ట్రియలిస్ట్ కాగలడా, ఒక ఐఏఎస్ కాగలడా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలడా, ఒక డాక్టర్ కాగలడా? అందువల్ల మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎత్తుక్కుంటున్నాం. ఎత్తుక్కొని నా భారతదేశం నాది, భారతదేశం మన దేశం అని నేను అన్నాం. భారతదేశం నాది, నా భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చడాలని వెతుక్కుంటూ అన్ని ఊళ్ళు తిరుగుతున్నాం. 32 ఊళ్ళు 30 సంవత్సరాల నుండి తిరుగుతూ, మీరు సగం డబ్బు పెట్టండి, నేను సగం ఇస్తాను. వచ్చే వారం రాజమండ్రి వెళ్తాను, వాళ్ళు 6 లక్షలు పెడతాను, నేను 6 లక్షలు పెడతాను. ఇది దాన ధర్మం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే వీళ్ళు గొప్ప సైంటిస్టులు అవుతారు, ఇండస్ట్రీస్ పెడతారు, దేశాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తారు, బాంబర్ విమానాలు నడుపుతారు, ఆ పక్కన టెర్రరిస్ట్ దేశం మీద బాంబులు వేస్తారన్న ఆశ. సింధూర్ ఆపరేషన్లో ఆడపిల్లలు వేశారు బాంబులు. సింధూర్ ఆపరేషన్లో మొన్న పాకిస్తాన్ మీద పైలట్స్ బాంబర్స్ నడిపి బాంబులు వేసి వచ్చారు ఆడపిల్లలు. అది మాకు కావాల్సిందే, శత్రు దేశాలని ఎదుర్కోవటం, ఈ దేశాన్ని గొప్ప దేశంగా డబ్బు గల దేశంగా మార్చే శక్తి మీకు ఉన్నదని మాకు తెలుసు. అందుకని పెట్టుబడి పెడుతున్నాం. దాన ధర్మం కాదు, పెట్టుబడి. మేమంతా పెట్టేది పెట్టుబడి. ఈ పెట్టుబడి ఎందుకయా అంటే, మీరు దీన్ని బాగా, నేను ఇప్పుడు ఎట్లయితే నాకు చేతనే నేను ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు భగత్ సింగ్ లాగా, అందుచేత నా కాంట్రిబ్యూషన్ ఏదో నేను చేస్తున్నాను. నాకు చేత ఆయనకి చేతైన కాంట్రిబ్యూషన్ ఆయన చేస్తున్నారు. అలాగే అందరూ